అందరికీ నమస్కారం. ఈ రోజు మనం రెండు మైండ్ బ్లోయింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. చంద్రుడిపై మనిషి జీవించగలడా? టైం ట్రావెలింగ్ ఇది నిజంగా సాధ్యమా? ఈ రెండు శాస్త్రవేత్తలకే సవాళ్లు విసిరే ప్రశ్నలు. మరి మనం ఒక్కొక్కటిగా చూద్దాం. నెంబర్ 1, చంద్రుడిపై మనిషి జీవించగలడా? చంద్రుడికి భూమిలా అట్మాస్ఫియర్ లేదు. అందువల్ల అక్కడ ఆక్సిజన్ లేదు, గాలి లేదు. రేడియేషన్ మెటీరియల్స్ నేరుగా ఊపిరితిత్తులను తాకుతాయి. అక్కడ సర్వైవల్ చేయడం చాలా కష్టం. వాటర్. నాసా ఇస్రో చంద్రయాన్ మిషన్ లో చంద్రుడి ధృవాల వద్ద వాటర్ మాలిక్యూల్స్ కనుగొన్నారు. ఇది భవిష్యత్తులో మనిషి జీవనానికి ఒక పెద్ద ఆశ. అక్కడ టెంపరేచర్ పగటి పూట 127 డిగ్రీ సెల్సియస్ వరకు వేడిగా ఉంటుంది. రాత్రి -173 డిగ్రీ సెల్సియస్ వరకు చల్లగా ఉంటుంది. ఇంతటి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ లో మనిషి ఉండటం అసాధ్యం. ఫ్యూచర్ ప్లాన్స్. నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ద్వారా 2030 నాటికి చంద్రుడిపై పర్మనెంట్ బేస్ కట్టాలని యోచిస్తుంది. ఇస్రో కూడా దీని మీద రీసెర్చ్ చేస్తుంది. 2050 నాటికి లూనర్ కాలనీస్ నిజం కావాలి. ఆలోచించండి, ఒక రోజు చంద్రుడిపై ఫ్లాట్ ఫర్ సేల్ అన్న బోర్డులు కనిపిస్తే ఈఎంఐలు మాత్రం ఆక్సిజన్ సిలిండర్స్ లో కట్టాల్సి ఉంటుంది. నెంబర్ 2, టైం ట్రావెలింగ్ సాధ్యమా? థియరీ ఆఫ్ రియాలిటివిటీ. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పిన ప్రకారం కాలం స్థిరంగా ఉండదు. స్పీడ్ గ్రావిటీ ఆధారంగా మారిపోతుంది. ఎంత వేగంగా కదిలితే అంత నెమ్మదిగా వృద్ధాప్యం వస్తుంది. దీనినే టైం డైలేషన్ అని అంటారు. స్పేస్ ఎక్స్పెరిమెంట్స్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో సంవత్సరాల తరబడి ఉన్న ఆస్ట్రోనాట్ భూమిపై ఉన్న మనుషుల కంటే కొంచెం స్లోగా ఏజింగ్ గా కనిపిస్తున్నారు. ఇది ఫ్యూచర్ కి స్మాల్ ప్రూఫ్ ఆఫ్ టైం ట్రావెలింగ్. బ్లాక్ హోల్స్ దగ్గర ఆస్ట్రోనాట్స్ ఒక గంట గడిపితే భూమిపైన 7 సంవత్సరాలు గడుస్తుంది. ఫాస్ట్ ట్రావెలింగ్ ప్రాబ్లమ్స్. పాస్ట్లోకి ట్రావెల్ చేయడానికి పెద్ద సమస్యలు ఉన్నాయి. గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అనే ఎగ్జాంపుల్ ప్రసిద్ధం. మీరు పాస్ట్కి వెళ్ళిపోయి హిస్టరీ మార్చేస్తే ప్రపంచం మొత్తమే మారిపోతుంది. సైంటిస్టులు వర్మ్ హోల్స్ థియరీ గురించి చెప్పారు, బట్ వాటిని స్టేబుల్గా ఓపెన్ చేయడం ఇంకా సాధ్యం కాలేదు. ఫ్యూచర్కి ట్రావెల్ చేయడం సాధ్యం అవుతుందట, కానీ పాస్ట్కి ట్రావెల్ చేయడం సాధ్యం కాదట. కానీ క్వాంటమ్ ఫిజిక్స్లో ఇంకా రీసెర్చ్ కొనసాగుతుంది. అందుకే ఫ్రెండ్స్, చంద్రుడిపై మనిషి జీవించడం ఫ్యూచర్లో పాసిబుల్ కావచ్చు. టైం ట్రావెల్ భవిష్యత్తుకి మాత్రమే సాధ్యం, గతానికి కాదు. సైన్స్ అనేది ఎప్పుడు ఇమాజినేషన్తో మొదలై ఒకరోజు ఇన్నోవేషన్తో నిజమవుతుంది. మన కాలంలో ఈ రెండు నిజమయ్యే అవకాశం ఉందేమో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.